అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. Heartily welcome to XCPCM, sir. పిల్లల్ని పలకరిస్తారు సార్. దగ్గరికి వచ్చేది దగ్గరికి వచ్చేది పక్కన నూరు పక్కన పైకి వేయడం అమ్మ. ప్రశ్నలు రండి. వచ్చారా పిల్లలందరూ వచ్చారు. గట్టిగా చెప్పండి అందరూ. పాఠశాల కమిటీ సభ్యులను మరియు పూర్వ విద్యార్థుల కమిటీ వారిని ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి కుటుంబరావు గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు వీరందరికీ స్వాగతాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా మనమందరం కూడా చప్పట్లతో అభినందనలు తెలియపరుద్దాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గారికి స్వాగతాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి జిల్లా డిఓ గారైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, మన ప్రియతమ నాయకులు, మరి ఎంత కృషితో మన పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు 10 లక్షల రవికుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. మేయర్ గారు, కార్పొరేటర్ బొద్దాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈడా చైర్మన్ గారైనటువంటి గారికి తోట స్వాగతాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. మరొక కమిటీ చైర్మన్ అయినటువంటి రత్నకుమార్ గారు, విద్యా కమిటీ చైర్మన్ మీద ఆహ్వానిస్తున్నాం. సార్ రండి. మరి పాఠశాలకు మన పూర్వ కమిటీ తర్వాత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపావళి దీపాకం, సదారోగ్యం ధన సంపద.
వర్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, ఎక్స్ఏఎంసీ చైర్మన్ గారు మైబాబు గారిని చేస్తూ మనకి ఈ స్కూలు స్థాపించి 75 సంవత్సరాలుగా రకరకాలుగా అభివృద్ధి చెంది మరి లాస్ట్ ఇయర్ స్కూల్కి 14th ఫైనాన్స్ కమిషన్లో మనకి 10 లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్స్ మనకి సార్ మరి సార్ని అడగడం జరిగింది. దానికి అది తర్వాత మనకి ఒక చిన్న ప్లే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే పిల్లలు గ్రౌండ్లో మట్టి మీద అవకాశం కలుగుతుంది కాబట్టి పిల్లలందరికీ చాలా మేలు జరుగుతుంది. చెప్పు కుమార్ అని చెప్పి అనడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను తర్వాత ఆ బిల్డింగ్ కి మిగతా చిన్న చిన్న పనులన్నీ మేము చేయించగలుగుతున్నానని అది చాలా పెద్ద ఖర్చుతో రెండో మాటకి ఆలోచన శాంక్షన్ చేస్తాను, ఫండ్స్ ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చి నేను ఇస్తాను, ఆ స్కూల్ వర్క్ స్టార్ట్ చేసేయండి అని చెప్పారు. అలాగా అది రాగానే ఇప్పుడు జరిగిన విషయం అక్కడ శంకుస్థాపన జరగగానే మొత్తం బిల్డింగ్ అంతా చూసి ఎలా కడుతున్నారని అడిగారు. మేము చెప్పాము ఇలా కడుతున్నామని అని చెప్పి. దీనికైతే 10 లక్షలు చాలదు కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 2-3 ఎమ్మెల్యే గారికి మా స్కూల్ విద్యార్థులందరి తరఫున మరీ ముఖ్యంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్దబాబు గారికి, డిప్యూటీ ఆశీస్సులు. చాలా సంతోషం మీ జిల్లాలో పనిచేసే అవకాశం రావటం. నేను కొత్తగా అపాయింట్ అయినటువంటి డిఓ అని ఒక 3 రోజుల క్రితమే నేను డిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి పాఠశాల విద్యాశాఖలో గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాల నుంచి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అది సౌకర్యాలు కల్పించడంలోనే కాదు, అట్లాగే విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేయడంలో ఎన్నో మార్పులు గవర్నమెంట్ చేపట్టారు. ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రయత్నం భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి, చాలా సంవత్సరాల నుంచి కావాల్సినటువంటి అనేకమైనటువంటి చేంజెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు నాడు నేడు తీసుకుంటే స్కూల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు చాలా అద్భుతంగా గవర్నమెంట్ కల్పించారు. అలాగే ఫ్రీగా ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, అట్లాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఎన్నో విషయాల్లో గవర్నమెంట్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పాఠశాల విద్యాశాఖలో ముఖ్యంగా చేయడం జరిగింది. ప్రాబ్లం కూడా రీసెంట్గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి స్కూల్లో సబ్జెక్ట్ టీచర్స్, ఎంతోమంది టీచర్స్కి ప్రమోషన్ ఇచ్చి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చారు ప్రతి మండలం. సో అవన్నీ విద్యార్థులు చక్కగా చదువుకోవడం కోసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని పిల్లలందరూ కూడా బాగా చదవాలని. రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం మరి శ్రీ ఆళ్ల నాని గారికి, అలాగే డిఏఓ గారికి, డిప్యూటీ మేయర్లు గుడిదే శ్రీనివాస్ గారు, సుధీర్ బాబు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిరంజీవి గారికి, ఇడా చైర్మన్ పొద్దాని శ్రీనివాస్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్కి, అలాగే పెద్దలకు, స్కూల్ యాజమాన్యంకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా విద్య కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, పేదరికం అనేది ఎక్కడా కూడా అడ్డు కాకూడదని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి విద్య కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరి మీ అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, మరి అలాగే పౌష్టిక ఆహారాన్ని అందించడం కానివ్వండి, మరి యూనిఫామ్ కానివ్వండి, బుక్స్, నోట్బుక్స్
ఇలా అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా అయితే మరి మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటారు, అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అవకాశాలన్నీ కూడా కల్పించుకోవడం జరుగుతుంది. నావడం మరి దానిలో భాగంగానే మరి ఇక్కడ అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారు మరి స్పెషల్గా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 10 లక్షల రూపాయలు మరి గ్రాంట్ని రిలీజ్ చేయటం, అది ఈరోజు మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాము. మరి అతి త్వరలోనే ఆ నిర్మాణం కూడా పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇటువంటి మంచి అవకాశాలన్నీ కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మరి చక్కగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మరి చక్కగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగ్నికి ఆజ్యం పోసినట్టు మా ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారు ఇంకా తోడి స్కూల్ మీద ఎక్కువ ప్రేమతోటి, ముఖ్యంగా మన స్కూల్ మీద మనం అడిగిన వెంటనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు. అలాగే అసంపూర్తిగా ఉన్న మా భవనానికి సార్ ఇంత అవసరం అవుతుందని అనగానే 10 లక్షల గ్రాంట్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అలాగే సార్ మా దగ్గర నుంచి మనిషి ఆశాజ్యోతి ఏదో కోరుతూనే ఉంటారు. అలాగే మాది చిన్న కోరిక సార్, మా పిల్లలందరికీ ఇప్పటికే కార్పొరేట్ స్టైల్లో ప్రభుత్వం బడి నుంచి ఇస్తున్నాం. అలాగే మా పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్ టైప్లో ఒక కంప్యూటర్ నేర్చుకొని ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్తో వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనకు ఆల్రెడీ కంప్యూటర్ ల్యాబ్ ఉంది, దానికి సరిపడా శిక్షణ ఇచ్చేందుకు ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీ లేదు సార్. దయించి మీరు ఆ కంప్యూటర్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయగలిగితే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నట్టుగానే కంప్యూటర్ చదువుకుంటూనే ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళే టైంకి వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్తో వెళ్తారని కోరుకుంటున్నాం సార్. దయించి మాకు ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయగలిగి కోరుతున్నాం సార్. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఏలూరు శాసనసభ్యులు ఆళ్నాని గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన టీచర్స్, పూర్వ విద్యార్థులు అందరికీ నమస్సుమాంజలి, చిన్నారులకు నా ఆశీస్సులు. నేను మైక్ తీసుకొని ఎందుకు మాట్లాడతానంటే నాని గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాని గారు ఎమ్మెల్యే. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు విద్య పట్ల ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం తెచ్చి పేద అంటే 10th తర్వాత చదివే విద్యకి రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టి చదివిస్తే మన గౌరవ ఆళ్నాని గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ స్కూల్స్లో బల్లలు లేవు, పిల్లలు కింద కూర్చుంటారు అని చెప్పని ఆలోచనతో నాని గారు ఆయన సొంత నిధులతో 50 లక్షల రూపాయలతో ఏలూరులో ఉన్న స్కూల్స్ అన్నిటికీ బల్లలు చేయించిన నాయకుడు నాని గారు. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేయాలని చెప్పని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నా. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు శ్రీ బొద్దాని శ్రీనివాస్ గారిని పిల్లలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున మన ఏలూరు నగరంలో ఒక ప్రముఖమైన స్కూల్ అయినటువంటి సుబ్బమ్మదేవి హై స్కూల్ మరి డెవలప్మెంట్కి మరి స్కూల్ డెవలప్మెంట్కి మరి అడగగానే ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ ఇచ్చినటువంటి మన ప్రియతమ మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు మన శ్రీ ఆళ్నాని గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన నగర మేయర్ గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్లకు, డిఈఓ గారికి, హెచ్ఎం గారికి, ఈ యొక్క స్కూల్ సిబ్బందికి మరి మనందరి తరఫున ధన్యవాదాలు. అట్లా ఇక్కడ విచ్చేసి చదువుకుంటున్న చిన్నారులకు మా అందరి తరఫున దీవెన తెలియజేస్తూ మన ఏలూరు నగరం రాష్ట్ర వ్యాప్తం తిరిగినప్పుడు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే పిల్లలందరినీ కూడా మరి ఎంతవరకు అయితే చదివిస్తారో అంతవరకు కూడా మరి నేను చదివిస్తాను, దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులను చదివించే బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మరి ఏలూరు నగరంలో మరి ఇంచుమించుగా ప్రతి ప్రాంతంలో మరి మూసివేసే బడులు మరి మున్సిపల్ స్కూల్స్ ని అభివృద్ధి చేసి మరి కార్పొరేట్ స్థాయిలో చదువుకునే పిల్లలు కూడా మానేసి ఈ రోజున
గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే కనుక ఆ యొక్క గొప్పతనం అంతా కూడా గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారితో కొన్ని సభాపూర్వం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క స్కూల్ పిల్లలకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మరి అక్కడ ఉన్న స్కూల్ పెద్దలు మాస్టర్లు మరి నాన్నగారు ఆఫీస్కి వచ్చి సార్ మా స్కూల్ డెవలప్మెంట్కి మా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ సహాయం కావాలని అడిగిన మరుక్షణం మరి ప్రతిదీ కూడా నేనున్నానని చెప్పి మన ఏలూరు నియోజకవర్గం పెద్ద దిక్కుగా ఒక అన్నలాగా ఉన్న వ్యక్తి శ్రీ ఆలనాని గారు. మరి ఇటువంటి వ్యక్తిని మరి గత 30 సంవత్సరాలు మనం గెలిపించుకొని ఏలూరు అభివృద్ధి పదవిలో మనం అందరూ కూడా మరి నడిపించుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో ఇంకొక 2 నెలల్లో ఎన్నికల మహాసంగ్రామం రాబోతుంది. మరి ఇప్పుడు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎంతో మంది అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు. మరి అంతకుముందు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మన బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకున్న దాఖలాలు అయితే చూడలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కానీ గోరుముద్ద కానీ ప్రతి బిడ్డను కూడా మరి తన యొక్క బిడ్డగా భావించి ప్రతి ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఆయన దగ్గర నుండి చదివిస్తున్నారంటే కనుక అది గొప్ప విషయం. మీరందరూ కూడా ఈ పథకాలు ముందు కొనసాగాలంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి. ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో నాని గారిని గెలిపించుకుంటే మనం అందరం కూడా మరి క్షేమంగా మన బిడ్డల్ని ఇంజనీర్లు డాక్టర్ చదివించే బాధ్యత వరకు కూడా మరి నాని గారు తీసుకుంటారు. కాబట్టి స్కూల్ అభివృద్ధి చేసే విషయంలో కూడా మరి నాని గారు ముందుంటారని తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. సుబ్బమ్మదేవి స్కూల్గా సుమారు 75 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి వారి పిల్లలందరికీ విద్యపరంగా ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నటువంటి అంతకుముందు కూడా నేను ఈ స్కూల్కి సంబంధించి ఈ స్కూల్ ఫంక్షన్స్కి చాలా ఫంక్షన్స్కి వచ్చాను. ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానివ్వండి, ఎంత మనమందరం కూడా దేశమే గర్వించదగ్గ స్థాయిలో ఏలూరు నగరంలో అప్పట్లో ఇప్పటింటే ఈ స్కూలు ఇంతగా అభివృద్ధి చెందింది, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎంతగా అభివృద్ధి చెందింది. కానీ 75 సంవత్సరాల క్రితం అంటే ఈ స్కూల్ ఇక్కడ స్థాపించినప్పుడు ఆ తరువాత మనం చూసినంత వరకు కూడా ఈ పరిసర ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాదు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆ రోజుల్లో ఇంకా చెప్పాలంటే విద్యకు సంబంధించి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. పేదవారికైతే పేదవారందరూ కూడా వారి పిల్లలు కూలి పనులకు వెళ్ళటమో, వారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే వారి పిల్లలు కూడా కూలి పనులకి వెళ్ళేటువంటి పరిస్థితి. వారి తల్లిదండ్రులు ఏదన్నా ఇళ్లలో పనులకు వెళ్తే వారి పిల్లలు కూడా ఇక పనులకే వెళ్ళాలంటే పేదవారి పిల్లలు పేదవారిగానే మిగిలిపోవాలి, మధ్యతరగతి ప్రజల పిల్లలు మధ్యతరగతి పిల్లలుగానే ఉండిపోవాలి. కేవలం ఉన్నత వర్గాల వారికి సంబంధించిన ధనవంతులకు సంబంధించిన పిల్లలు, వారికి సంబంధించిన పిల్లలు మాత్రమే ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కొంతమంది నాయకులు, ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను గుర్తించి అనేకమైనటువంటి పథకాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకువస్తే ఆ తర్వాత మరింతగా పిల్లలకు సంబంధించి ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి, వారందరికీ కూడా ఎన్ని లక్షల రూపాయలు ఆస్తి ఇచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా అది నిలబెట్టుకోలేరో తెలియదు. కానీ విద్య అనేది వారికి ఇస్తే మాత్రం వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. ఎవరు కూడా దొంగతనం చేయలేని, ఎవరు మోసం చేసి లాక్కోలేని ఆస్తి విద్య మాత్రమే. విద్య ద్వారా మాత్రమే వారి జీవన స్థితిగతులు ఇంకా పెరుగుతాయి, ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఈ సమాజంలో వారు కూడా అందుకోగలుగుతారు.
వారు కూడా ఈ సమాజంలో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గాను వారు కూడా ఆ బంగారు భవిష్యత్తును అందుకోగలుగుతారు అని గుర్తించినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మేము గర్వంగా చెప్పుకుంటాం మేము. ఎందుకంటే ఈనాడు విద్యకు సంబంధించి అవకాశాలు కల్పించడం అంటే కేవలం ఆ స్కూల్కి సంబంధించి ఏదో గోడలకు రంగులు వేయటమో లేకపోతే ఇటువంటి 1-2 క్లాస్ రూమ్స్ కట్టడము మాత్రమే కాదు, పిల్లలందరినీ కూడా స్కూల్కు పంపించే విధంగా ఆ తల్లిదండ్రులను ప్రోత్సహించడం, స్కూల్కి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి చదువును అందించటం, బంగారు భవిష్యత్తు వైపు నడపటం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగా మనమందరం ఆలోచన చేస్తే పేద మధ్య తరగతి పిల్లలు, ముఖ్యంగా పేదవారి పిల్లలందరూ కూడా ఎంతో తెలివైన వాళ్ళు ఉంటారు. చదువుకునే వాళ్ళలో తెలివైన వాళ్ళలో పేద గొప్ప తారతమ్యం ఏమి ఉండదు. వారికి సరైనటువంటి అవకాశాలు కలుగజేస్తే ఖచ్చితంగా వారు కూడా మన భారతదేశం గర్వించదగ్గ భావి భారత పౌరులుగా ఖచ్చితంగా తయారవుతారు వాళ్ళు. అది మేము మా పిల్లల్ని కనుక స్కూల్కి పంపిస్తే నా ఒక్కళ్ళ సంపాదన ఏ విధంగా సరిపోతుంది? మేమిద్దరం కూలీనాలు చేస్తే 100-200 సంపాదించుకుంటాం. మా పిల్లలు కూడా పనులకు వెళ్తే అదనంగా ఇంకొక 100 రూపాయలు వస్తాయి కదా, ఆ రోజుకి మా కడుపులు నిండుతాయనో మా అవసరాలు తీరుతాయనో భావించేటువంటి పరిస్థితుల్లో పేదవారి తల్లిదండ్రులు ఉంటారు. అటువంటి పరిస్థితి నుంచి ఆ పేదవారి తల్లిదండ్రుల ఆలోచన విధానం మార్చే విధంగా అమ్మఒడి అనే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నేరుగా తల్లుల పిల్లల ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తల్లి ఉందో ఆ తల్లి ఖాతాలోనే దాదాపుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తూ ఆ తల్లిదండ్రులను కూడా పిల్లలను స్కూలుకు పంపించే విధంగా ప్రోత్సహించడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లల భవిష్యత్తు పట్ల ఎంత నిజాయితీ ఉంది. పేద మధ్య తరగతి ప్రజల పిల్లలు కూడా బంగారు భవిష్యత్తును అందుకోవాలి, ఆర్థికంగా కారణంగానో డబ్బులు లేవనో ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయనో వారి పిల్లలు మంచి భవిష్యత్తును పొందకుండా ఉండకూడదు, కూలివారి పిల్లలు కూలివారిగా మిగిలిపోకూడదు, పనివారి పిల్లలు పనివాళ్ళుగా మిగలకూడదు అని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే స్కూలుకు పంపిస్తే ఆ పిల్లలను స్కూల్లో కూడా మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నా మళ్ళీ భోజనానికి సంబంధించి ఇబ్బంది అవుతుందని కూడా స్కూల్కి రాకుండా ఆగిపోయేటువంటి పిల్లలు ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా స్వయంగా నేను ఆ రోజు ఆయనతో పాటు కూడా ఉన్నా. ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే కూర్చుని స్కూల్లో పిల్లలందరికీ కూడా భోజనంలో ఏమేమి పెట్టాలి, కేవలం ఏదో ఒక సాంబారు పెట్టు లేకపోతే ఒక పల్చని మజ్జిగ వేస్తే వారికి సంబంధించి ఆరోగ్యం ఏముంటుంది, వారికి శక్తి ఏముంటుంది, వారికి చదువుకునేటువంటి ఆలోచన స్థాయి ఏ విధంగా పెరుగుతూ ఉంది అని ఆలోచన చేసి ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని అధికారులను పిలిచి ఆ చిన్నారులకు సంబంధించి వారం రోజులు పెట్టిన ఆహారం మళ్ళీ పెట్టకుండా ఏ రోజు ఏ వారం మన పిల్లలకు ఏం భోజనం పెట్టాలో, ఏం వండి పెట్టాలో, కోడిగుడ్డు ఏ రోజు ఎన్నిసార్లు పెట్టాలి, లేకపోతే దానికి అనుగుణమైనటువంటి బలవర్తమైనటువంటి ఆహారం కూరగాయలు ఏ రోజు పెట్టాలని ప్రతి రోజు పిల్లలకి వండి పెట్టాల్సిన మెనూను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారంటేనే పిల్లల భవిష్యత్తు పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి చదువు పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధాశక్తులు ఉన్నాయో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. విద్యా కానుక పేరు మీద నేనే ఇస్తాను ఆ పిల్లలందరికీ, మీరు స్కూలుకు పంపించండి చాలు అని చెప్పినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ విధంగా స్కూలుకు వచ్చిన తర్వాత స్కూలుకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఎక్కడ కూడా శిథిలమైపోయినటువంటి పడిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో ఆ స్కూల్ బిల్డింగ్లు ఏ రోజు ఏ పెద్దగా వర్షం వచ్చినా గట్టిగా గాలి వచ్చినా కూడా పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ స్కూల్ భవనాలు ఉండేవి. అటువంటి స్కూల్ భవనాలకి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక గ్రామాల మీదుగా ఆ పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు చాలా మంది ప్రజలు అడిగారు, అయ్యా ఆ స్కూల్కి పంపిస్తే మా పిల్లలు ఏదైనా ప్రమాదానికి గురవుతారేమో, ఆ స్కూల్ బిల్డింగ్లు పడిపోయి చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంట, కనీసం ఆ స్కూల్కి పంపిస్తే భవనాలన్నీ కూడా పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, లేకపోతే మా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు సరైనటువంటి టాయిలెట్స్ లేవు,
ఎక్కడైనా వారికి అత్యవసరంగా వారికి టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడైనా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు తాగటానికి సరైనటువంటి మంచినీళ్ళు లేవు. అందరి పిల్లల్లాగా డబ్బున్నటువంటి వారి పిల్లల్లాగా మేము అక్కడికక్కడ మినరల్ వాటర్ కొని తాగేటువంటి పరిస్థితి మాకుండదు. ఈ విధంగా కనీసం ఒక ఆట స్థలం లేదు. ఈ విధంగా బిల్డింగులన్నీ కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏం చేసినా మా పిల్లలను ధైర్యంగా మేము ఏ విధంగా స్కూల్కి పంపించమంటే ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, కార్పొరేట్ స్కూల్స్కి తీటుగా ప్రజలందరూ కూడా డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఏ విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ స్కూల్స్ కి పంపించి ఆ డబ్బున్న వాళ్ళు ఏ విధంగా వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందజేస్తూ ఉన్నారు, దానికి దీటుగా మన ప్రభుత్వ స్కూల్స్ ను కూడా నేను తీర్చిదిద్దుతాను, కొత్త భవనాలను కట్టిస్తాను, కొత్తగా దానికి రంగులు వేయిస్తాను, ఆట స్థలాలు ఇస్తాను, దానికి ఆట స్థలాలలో కావలసినటువంటి పూర్తి స్థాయి క్రీడా పరికరాలను ఇస్తాను, స్కూల్ బెంచ్ల నుంచి బ్లాక్ బోర్డుల నుంచి కూడా అన్ని నేను తీర్చిదిద్దుతాను. కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా మన పేద ప్రజల మధ్యతరగతి ప్రజల పిల్లలు కూడా చదువుకునే విధంగా ఆ స్కూళ్లను నేను తీర్చిదిద్దుతానని చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలు కాదు వేలు కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కాదు, దాదాపుగా 15,000 కోట్ల రూపాయలకు పైగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్కూల్స్ ను ఆధునీకరించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నేను అప్పుడున్నటువంటి విద్యాశాఖ అధికారులతో డిఈఓ గారితోనూ కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఇక్కడ 10 లక్షలు అవసరం అవుతారంటే ఆ 10 లక్షలకు సంబంధించి కూడా మేము వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మేము స్కూల్ సంబంధించి పేరెంట్స్ కమిటీని మరి ప్రిన్సిపల్ గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి మీరు త్వరగా ఆ స్కూల్ మేము ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా పేరెంట్స్ కమిటీకి మేము ఇచ్చాం కాబట్టి ఆ బాధ్యతను కూడా మీరు దాన్ని త్వరితగతిన పూర్తి చేయండి. ఏదైనా 2-3 లక్షలు ఇంకా అదనంగా కావాల్సి వస్తే మేము తప్పకుండా మీరు ఆ పని ఆపొద్దు. దానికి సంబంధించి ఇంకా కలెక్టర్ గారి దృష్టికి డిఓ గారి ద్వారా మేము తీసుకువెళ్ళి అవసరమైతే మేము పూర్తిగా ఇంకా 2 లక్షలైనా 3 లక్షలు అవసరమైన 5 లక్షల వరకు మీరు ఇంకా కానీ కట్టే బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కట్టండి. దానికి ఎంత నిధులు ఆ బిల్డింగ్ పూర్తి చేసి మరి ఎంత తొందరగా మరి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తారో పిల్లలందరికీ అంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా, పిల్లలందరికీ తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి అందుబాటులో తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నా. ఇందా మన హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇంకా ఈ పిల్లలకు సంబంధించి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అవసరం ఉంది, అవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తే పిల్లలకి ఇంకా మేలు జరుగుతూ ఉందని తప్పకుండా నేను మీకు మాట ఇస్తూ ఉన్నా. ఇంకా డిఓ గారితో మీరు మాట్లాడినప్పుడు నేను డిఓ గారితో కూడా మాట్లాడా. నెక్స్ట్ ఫేజ్ ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. మన స్కూల్స్ కి సంబంధించి ఇంకా ఏదైనా అదనంగా క్లాస్ రూమ్స్ కానీ అదనంగా ఇంకా ఏదైనా తాగునీటికి సంబంధించి కానీ టాయిలెట్స్ కి సంబంధించి కానీ ఇంకా ఎంత నిధులు అవసరమైనా కూడా అవన్నీ రానున్నటువంటి రోజుల్లో ఇంకా తప్పకుండా మేమందరం బాధ్యత తీసుకుని వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా మేము బాధ్యత తీసుకుని తప్పకుండా స్కూల్ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీతో పాటు మేము కూడా చూపిస్తామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి హాజరై ఇంత పెద్ద ఎత్తున మరి పిల్లలకు సంబంధించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి వారి పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా మరి స్కూల్కి సంబంధించి సిబ్బంది కానీ అదే టీచర్స్ కానీ వీరందరూ కూడా మరి చాలా శ్రద్ధగా మేమందరం కూడా వాడు ఎన్నోసార్లు మా దగ్గరికి తిరిగినటువంటి సందర్భాలు ఎన్నోసార్లు మేము కూడా ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ గారిని పేరెంట్స్ కమిటీని ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి పిల్లల భవిష్యత్తు పట్ల స్కూల్కి సంబంధించి అభివృద్ధి పట్ల చాలా చూస్తూ ఉంటాం. కానీ ఇంత ఎక్కువ శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండటం అనేది కూడా పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ మరి అదే సందర్భంలో కంప్యూటర్కి సంబంధించి కూడా ఒక ఫ్యాకల్టీని అడుగుతూ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా తప్పకుండా మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి వచ్చే మరి విద్యా సంవత్సరానికల్లా ఆ పని పూర్తయ్యాలని తప్పకుండా ఆ బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మేము వారికి కూడా తెలియజేస్తూ, ఇదే కాదు స్కూల్కి సంబంధించి స్కూల్ అభివృద్ధికి సంబంధించి బంగారు భవిష్యత్తు వైపు పిల్లలను నడిపించే కార్యక్రమంలో భాగంగా
ఎప్పుడు మా అవసరం ఉన్నా కూడా, మా సహకారం అవసరమైనా కూడా తప్పకుండా ఆ బాధ్యతలు మేము కూడా పాలు పంచుకుంటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈరోజు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి చిన్నారికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని, బంగారు భవిష్యత్తుని ఇచ్చే విధంగా మీ అందరి తరపున నేను కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. చిన్న రిక్వెస్ట్ సార్, మన పిల్లలు Motivational songs. పూర్వ కమిటీ వారికి, మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ అబ్రహాం గారికి, పాఠశాల పిల్లలు ఎవరు ప్లేస్ లో వాళ్ళే కూర్చోవాలి. వెళ్ళొద్దు పిల్లలు. పెద్దలు ప్రముఖులు వెళ్ళిన తర్వాత పిల్లలు కూర్చోవాలి, అలాగే కూర్చోవాలి. కుర్చీలో కూర్చోండి. తల్లిదండ్రులు కూడా 5 నిమిషాలు, 1 5 నిమిషాలు కూర్చోండమ్మా. ఎన్సీసీ పిల్లలు ఎవరు ఎక్కడ వాళ్ళు కూర్చోండి. 1 5 నిమిషాలు, 1 5 నిమిషాలు పిల్లలు కూర్చోండి. ఇప్పుడు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోవాలి. సీఎం గారైనటువంటి శ్రీ నారా కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని స్వాగతం తెలియపరుస్తున్నాం. అలాగే శ్రీమతి నూర్జహాన్, దయచేసి నిలబడండి. శ్రీమతి నూర్జహాన్ తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.